టు మై ఛానల్ సురేష్ రమా వ్లాగ్స్. ఇది రీసెంట్ డ్రెస్ అనమాట. రీసెంట్ అంటే 1 year అవుతుంది అనుకోండి. మా అన్నయ్యకి కూడా పెళ్ళైందని చెప్పాను కదా. మా అన్నయ్య వాళ్ళు కూడా మాకు బియ్యం పోసారనమాట. సో అప్పుడు బియ్యం పోస్తే ఓడి నింపడానికి ఇంకా అందరికి బట్టలు పెడతారు కదా. సో లక్కీకి అయితే ఈ డ్రెస్ వేసాను. ఇది కూడా నైట్ పార్టీస్ కి చాలా బాగుంటది. లక్కీకి కలర్ కాంబినేషన్ లేదని తీసుకున్నాను. చాలా బాగుంది కదా. ఫొటోస్ అన్ని పెడతాను. ఇది వచ్చేసి మా దివాళీ సెలబ్రేషన్స్ చూస్తుంటే మీకు అందరూ తెలుసుంటది. ఇది ఈ దివాళీ తీసుకున్నాము. నాకు కలర్ అయితే చాలా చాలా నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ కలర్ లా ఉంది. దీని ఏం కలర్ అంటారో నాకు తెలీదు. చూసారు కదా, చాలా డిఫరెంట్ కలర్. డిజైన్ కూడా బాగుంది. పెయింట్ లాగా చింట్ లాగా. ఇది పోదు వాష్ చేసినా కూడా. సో ఇదనమాట. ఫొటోస్ అన్ని పెడతాను. ఇది వచ్చేసి చెప్పాను కదా మా బావది కూడా పెళ్లి అయింది అనేసి అప్పుడు తీసుకున్నాను. బావ పెళ్లిలో వేసాను అనమాట. రావ వీడియోలో చాలా బాగుంది. ఇది కూడా పర్పుల్ కలర్ అనమాట. అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాను కదా. మా లక్కీడికి ఇలా చున్నీలు ఉండడము, చీర ఇది కొంచెం చీరలా కనిపిస్తుంది దానికి. సో అందుకే తీసుకున్నాను. దీనికి బెల్ట్ కూడా ఉంది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మిస్ చేసినట్టున్నాను. ఇన్ని రోజులు అక్కడే ఉందన్నమాట. వీళ్ళు చేద్దామని తెచ్చాను. ఇంకా కొన్ని మర్చిపోయి వచ్చాను అనమాట అక్కడే. అది అయిపోయినాయి ప్రస్తుతం. ఇంకోటి చూపిస్తాను. మా లక్కీ అక్కడి నుంచి ప్రాంప్టింగ్ చేస్తుంది నా శారీ చూపించాను. చెప్పాను కదా మా లక్కీ చీర అంటే పిచ్చి అనేసి రోజు నా చున్నీలు పట్టుకొని ఒక్క చున్నీ కూడా కాదు 3-4 చున్నీలు చుట్టేసేసుకొని చీరలాగా ఆడుకునేది అనమాట. నేను వాష్ చేయడము, పెట్టడం, మళ్ళీ తీయడం, అది కట్టుకోవడం, మళ్ళీ మరకలు చేయడం ఇలా చేస్తుంది అనేసి ఇంకా మీషోలో అయితే నేను ఈ శారీ తీసుకున్నాను. బ్లూ కలర్. ఇదేమో ఓని వచ్చి ఉంటుంది. ఇలా ఆల్రెడీ ప్లీట్స్ పెట్టే ఉంటాయి 2 దగ్గర. ఒక 200 ఏమో పడింది. 200-250 అనుకుంటా. బాగుంది. యాక్చువల్లీ మెరూన్ తీసుకుందాం అనుకున్నాను. పాప వైట్ ఉంది కదా. ఈ కవర్ లో వచ్చేసి లక్కీ సెకండ్ బర్త్డే అనమాట. నాకు ఒక రిగ్రెట్ ఉంది అంటే లక్కీ బర్త్డేస్ లో ఏదైనా ఒక రిగ్రెట్ ఉందంటే సెకండ్ బర్త్డేదే. అసలు చాలా మంచి డెకరేషన్ చేసాము. చాలా మంచి అవుట్ఫిట్ తీసుకున్నాము. అందరినీ పిలిచాము. మంచి గ్రాండ్ గా చేసాము. గ్రాండ్ గా అంటే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు కదా మీకు. మా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు. మంచిగా కుకింగ్ ఇవన్నీ చేసి మంచిగా అన్ని ఆర్గనైజ్ చేసాము. వీడియోస్ కూడా తీసాను అప్లోడ్ చేద్దామని. బట్ నా బ్యాడ్ లక్ ఇంకేంటో తెలియదు. కానీ మా హస్బెండ్ దాంట్లో కొంచెం క్లారిటీగా వస్తుందని ఎవరు తీయనీయకుండా మా హస్బెండ్ దాంట్లోనే తీసాను. ఇంకొక 1 week ఏమో నేను కొంచెం బిజీగా ఉంది. స్కూల్కి వెళ్ళాను ఆ టైంలో నేను వర్క్ చేయడానికి. ఇంకా మా హస్బెండ్ ఫోన్ రీబూట్ అయిపోయింది. ఫొటోస్ వీడియోస్ అన్ని పోయాయి అనమాట. ఏవో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. లక్కీది ఫోటో ఒకటి, ఇంకా ఫొటోస్ యాడ్ చేస్తాను. చాలా బాగుంది. రీసెంట్ గా ఒక పెళ్లిలో వేసాను అనుకుంటా నేను ఇది. మా అన్నయ్య రిసెప్షన్కి వేద్దాం అనుకున్నాను. బట్ అన్నయ్య రిసెప్షన్ చేసుకోలేదు. జస్ట్ పెళ్లి ఇంక ఇద్దరు కలిపి చేసుకున్నారు అనమాట. ఒక ఫంక్షన్ లో అయితే వేసాను ఫొటోస్. బర్త్డే కాకుండా అవి చూపిస్తాను. అండ్ నేను లాస్ట్ లో చూపిస్తాను అనమాట. దీనికోసం ఒక వెయిట్ చేస్తున్నాను. ఇది కూడా లాస్ట్ లో అండ్ లక్కీకి ఫస్ట్ కుట్టించింది ఇదే అనమాట. అంటే ఒక ఫంక్షన్ కి కావాలని కుట్టించింది ఇదే అనమాట. అసలు చూస్తున్నారు కదా ఎంత వైబ్రెంట్ గా ఉందో అసలు ఈ కలర్. అసలు కదా ఎంత బాగుంది. అసలు నేను లక్కీకి పుట్టు వెంట్రుకలు తీద్దాము అని అనుకున్నప్పటి నుంచి షాపింగ్ స్టార్ట్ చేశాను. ఒక 2-3 times 2-3 షాప్స్ తిరిగాను. అసలు నాకు ఈ కలర్ నచ్చినంతగా ఏది నచ్చలేదు అసలు. సో ఇంక ఇదే ఫిక్స్ చేశాను. లిటరలీ 2000 అయింది అనమాట. 2000కి ఎక్కువనే అయింది. ఎందుకంటే ఇది శారీ మెటీరియల్ అనమాట. ఈ క్లాత్ అనేది శారీలో కట్ చేసి ఇచ్చారు నాకు. 2 meters 2.5 meters తీసుకున్నాను ఫ్లేర్ ఎక్కువ రావాలని. బార్డర్ కూడా చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో 2 sides. అయితే యాక్చువల్లీ ఆ శారీకి ఏంటి అంటే ఒక సైడ్ ఏమో ఇలా పెద్ద పళ్ళు వచ్చింది, ఇంకో సైడ్ ఏమో చిన్నగా వచ్చింది అనమాట. అలా అయితే బాగుండదు. నాకు 2 sides పెద్ద బార్డర్ కావాలి అనేసి నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకా అప్పుడు లక్కీ 9 months కి తీసిన పుట్టు వెంట్రుకలు. సో దానికి క్రాంకీగా ఉండదని లోపల వేరేది ఏమంటారు పాలిస్టర్ ఇలాంటివి ఏమి వేయకుండా మంచి కాటన్ అయితే వేయించాను. కాటన్ కి కూడా రేట్ ఎక్కువ అనమాట. అండ్ బ్లౌజ్ కి ఏమో ఇది నేను విడిగా తీసుకున్నాను మ్యాచింగ్ సెంటర్ లో. అదే షాప్ లో ఇలా విడిగా తీసుకున్నాను. దీని లోపల కూడా కాటనే వేయించాను అనమాట. కానీ క్రాంకీ అవ్వద్దని ఇక్కడ లిటరలీ చాలా తీసుకున్నాను. చాలా అయిపోయింది స్టిచ్చింగ్ దానికి దీనికి. అయితే అప్పుడు నేను ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత మనీ పెట్టేసి నేను తీసుకున్నాను కదా, మళ్ళీ ఎక్కడ మనీ వేస్ట్ అయిపోతుందో అని అప్పుడే కొంచెం ఆలోచించి ఇక్కడ ఒక 2 ప్లీట్స్ పెట్టించాను అనమాట ఎక్స్ట్రా క్లాత్ తోని. ఇక్కడ ఒకటి మీకు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ముడతలు. మళ్ళీ అది కాకుండా లోపల సైడ్ కూడా పెట్టించాను. మొత్తం 3 ప్లీట్స్ పెట్టించాను. ఒక పెద్దగా అయినా కూడా దానికి రావాలి అన్నట్టు. సో ఇప్పుడు మొత్తం ప్లీట్స్ అన్ని ఇప్పించేసాను. కొంచెం పైకి అయినట్టు అనిపిస్తే ఇక్కడైతే ఒక పట్టి వేయించని చూస్తున్నారు కదా. ఇది కూడా ఇప్పేస్తే ఇంకొక 2-3 years అయితే లాగించేయచ్చు. దాని తర్వాత కుట్టించింది ఈ లంగా జాకెట్. ఇది కూడా బాగుంటది. ఇది కూడా మా మమ్మీ శారీ అనమాట. ఇది ఎప్పుడు కుట్టించానో తెలియదు కానీ ర్యాండమ్ గా అయితే కుట్టించాను. నేను లక్కీ పెయింటింగ్ చేద్దాం అన్నట్టు. నేనేమో టాప్ కుట్టించుకున్నాను. టాప్ అంటే అంబ్రెలా కట్ తో కుట్టించుకున్నాను. లక్కీ గారేమో ఇలా బాగుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాని ఒక ఊపేసిన మోస్ట్ ట్రెండింగ్ అనమాట నారాయణపేట. సో అందరి దగ్గర ఉంది. ఇంకా మా దగ్గర ఎందుకు ఉండదు. అది కాక మేము ఇది ట్రెండ్ అయ్యే టైంలో తిరుపతి వెళ్ళాం అనమాట. ఓన్లీ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ వరకు. ఇంకా అందరం తీసుకున్నాం. అత్తయ్యకి మా 4 తోడుకోవడము. ఇంకా లక్కీ కూడా తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా లక్కీ కూడా తీసుకున్నాను. అయితే నేను బయట మ్యాచింగ్ సెంటర్లో అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పారు. ఇంకోటి నాకు ఏంటంటే ముందు వెనుక పెద్ద ఫ్లేర్ అనేది రావాలి. పెద్ద అంచు వాళ్ళ దగ్గర నేను తీసుకుంటేనేమో నాకు ఒక సైడ్ ఇలా చిన్న అంచు వస్తుంది అనమాట. సో నేను ఇంకా లక్కీకి ఒక సపరేట్ మళ్ళీ శారీ తీసుకొని కుట్టించాను అనమాట. ఫ్లేర్ చూసారు కదా ఎంత వచ్చిందో ఇక్కడ. అండ్ ముందు వెనక పెద్ద అంచు వచ్చింది.
ఇంకా మిగతాదంతా జాకెట్కి యూజ్ చేసామన్నమాట. ఇక్కడ వేయించాను, ఇక్కడ కింద ఏం వేయించలేదు. అండ్ రిమైనింగ్ క్లాత్ వచ్చేసి లక్కీకి ఇలా చున్నీలా వేయించాను అనమాట. ఎప్పుడైనా ఒకసారి లంగా ఇలా జాకెట్ లాగా వేయచ్చు, ఒకసారి లంగా ఓన్లా వేయచ్చు అని ఇలా అయితే కుట్టించాను. ఆ ఫొటోస్ కూడా ఉంటాయి చూడండి, పెడతాను. మా లక్కీ గడికి ఒకసారి నిద్ర వస్తుంది, పడుకుంటున్నాడు, ఒకసారి కూర్చున్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో బ్లూ కలర్ అవుట్ఫిట్ అనమాట, కొంచెం పర్పుల్ షేడ్ లో ఉంది. ఇది వచ్చేసి ఇందాక మా రెండో తోడుకోవడం వాళ్ళ తమ్ముడు పెళ్ళి అయిందని చెప్పాను కదా, ఆ అన్నయ్య పెళ్లికి మమ్మీ నాకు ఒక శారీ తీసుకుంది అనమాట. ఆ శారీ మీకి మగ్గ వర్క్ బ్లౌజ్ కూడా తీసేసుకుంది మమ్మీ. ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇంకా నేను ట్విన్నింగ్ చేద్దాం లక్కీతో అనేసి ఇంకా లక్కీకి ఇలా లంగా అయితే కుట్టించాను అనమాట మంచిగా. బట్ ఇందులో నచ్చని ఏంటి అంటే వెనకాల చిన్న అంచు రావడము, ఇలా రాకూడదనే వాటికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకుందని కుట్టించాను. బట్ ట్విన్నింగ్ వేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ చేయాలనుకోలేదు కాబట్టి ఇంకా బ్లౌజ్నే ఇంకా ఇలా అయితే లంగా కుట్టించాము. ఇంకా బ్లౌజ్కి అయితే ఇంకా బయట ఒక కొంచెం 250 అనుకుంటా ఇది మీటర్ క్లాత్ది తీయించుకొని ఇంకా ఇలా అయితే కుట్టించాను అనమాట. ఇది కూడా బాగుంటుంది లక్కీకి. ఫొటోస్ ఉన్నాయి అనుకుంటా, ఫొటోస్ లేవు, చూద్దాం ఉన్నాయి లేవు చూసి పెడతాను. ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా శివన్నయ్య పెళ్లికి తీసుకున్నాను. ఇది రీసెంట్ గా మొన్న కార్తిక పౌర్ణమి రోజు కూడా వేసుకుంది కదా, నేను చున్నీ వచ్చింది మంచిగా. ఇది చాలా నచ్చింది నాకు కలర్, చూస్తున్నారు కదా వీడియోలో. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఫొటోస్ కూడా కిరాక్ వచ్చాయి. యాక్చువల్లీ పెళ్లి టైమ్స్ లో వీడియోస్ ఏం తీయలేదు, ఫోనే లేదు అసలు. మా బావ పెళ్ళప్పుడు లేదు, అన్ని పెళ్ళప్పుడు లేదు, లేకపోతే వీడియోస్ అన్ని పెట్టి ఇంకా మంచిగా మెమొరబుల్ గా ఉండేది మా అవుట్ఫిట్ ఇవన్నీ చూపించడంలో కూడా. బట్ ఇద్దరు పెళ్లికి ఫోన్ లేదు, వీడియోస్ ఏం తీయలేదు. సో అందుకే మా అవుట్ఫిట్స్ ఆ రోజు మా ఫోన్లో కూడా తీసుకోలేదు అనుకుంటా. నేనైతే మంచి సారీ కట్టుకున్నాను, అన్నయ్య ఇప్పించాడు. ఆ రోజు కూడా నేను లక్కీ ట్విన్నింగ్ వేసుకున్నాము. నాకు కొంచెం కనకాంబరం షేడ్ ఉంటుంది, లక్కీదేమో ఇలా ఈ కలర్ అనమాట, పింక్ అండ్ కనకాంబరం షేడ్ సారీ. సో లక్కీకి పింక్ లో తీసుకున్నాను, మదీనాలో తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మొన్న బర్త్డేదే చెప్పాను కదా 3 అవుట్ఫిట్స్ తీసుకున్నాను అనేసి. సో ఇది కూడా ఒకటి అనమాట, చూడండి ఎంత బాగుందో. ఇది అయితే కదా, ఇదైతే మొన్న బర్త్డే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. చిన్న కూడా చిన్నకి కేక్ కట్ చేసేటప్పుడు లక్కీ ఇదే వేసుకుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కలర్ లా ఉంది కదా. మాక్సిమం ఎక్కువ రావు పిల్లల దాంట్లో ఇలాంటి అన్ని కలర్స్, బట్ ఇది నాకు చాలా నచ్చింది, బాగుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఉన్న దసరా కుట్టించింది అనమాట. ఇది కూడా చాలా నచ్చింది. ఇది కూడా మెటీరియల్ తీసుకొని మరి కుట్టించాను. ఇది ఇంకా 2-3K అయింది అనుకుంటా. మమ్మీ పెట్టుకుంది సార్, మేము దసరాకి మేమేం తీసుకోలేదు. మమ్మీ నాకు ఒక 2000 పెట్టి సారీ ఇచ్చింది, లక్కీకి ఇది ఒక 3000 అయింది అనుకుంటా. సో ఇదనమాట కలర్. ఇది మెజెంటా కలర్ అనమాట. ఇందులో కొంచెం పింకిష్ కలర్ కనిపిస్తుంది వీడియోలో. ఇంకా క్లాత్ కి ఇలా లేస్ వచ్చింది అనమాట. ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా లేస్ రావడము. ఇంకా నేను లేస్ వచ్చిందే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎందుకు ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. పెద్ద అంచు వచ్చింది. అండ్ నాకు చెప్పాను కదా పైన ఏమో బార్డర్ చిన్నగా వచ్చింది, అలా కావద్దు అనొచ్చి అలా రావద్దు అన్నట్టు నేను ఇది కూడా కొంచెం. సో చెప్పాను కదా నాకు బ్యాక్ సైడ్ కూడా కొంచెం పెద్ద అంచు వస్తే బాగుంటుంది అనిపించి నేను కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఒక 3 మీటర్స్ ఏమో తీసుకున్నట్టున్నాను. ఇంకా ముందుకి వెనక్కి అయింది. అండ్ ఇంకోటి ఈసారి లోపల మాత్రం ఇంకా కొంచెం పెద్దగా అయింది కదా. ఈసారి ఇదేంటో బట్ట సాటినో సంథింగ్ ఏదో తెలియదు, మా టైలర్ చెప్పారు, అదే తీసుకొచ్చాను. అండ్ చెప్పాను కదా నేను ఆ క్లాత్ కి 2-3 పట్టీస్ వేయించానని. దీనికి కూడా చూడండి ఇక్కడ ఒక పట్టీ అయితే వేయించాను, ఇంత లెంత్ లో వేయించాను. ఐ మీన్ ఫ్యూచర్ లో కూడా నాకు యూజ్ ఉండాలని ఇక్కడ ఒకటి వేయించాను. అంటే లోపల నుంచి కూడా ఒకటి వేయించాను అనమాట. లోపల ఒకటి చిన్నది వేసింది, అంటే లెంత్ చూసేసి ఒక ఇంతది వేసింది అనమాట. ఇలా ఫింగర్స్ హైట్ లో ఇంత వేసింది లోపల నుంచి, బయట నుంచి ఏమో ఇంత చేయంత లెంత్ లో వేసింది అనమాట. చూస్తున్నారు కదా ఇంత. ఏంటి అంటే ఫ్యూచర్ లో కూడా మనం కుట్లు విప్పేసుకుంటే ఇంత హైట్ అయినా మనకి పర్లేదు అనమాట. ఇక్కడ సైడ్స్ కూడా నేను ఎక్కువ క్లాత్ ఉంచుకొచ్చాను. సో అదనమాట బెనిఫిట్. కొంచెం పెద్దగా అయినా కూడా ఇంత డబ్బులు పెట్టి చేయిస్తాం కదా, ఒక 2-3 టైమ్స్ వేసి పడేయాలంటే మనసు ఒప్పదు. అండ్ దానికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను. అయితే దీనికి కాంట్రాస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కాంట్రాస్ట్ తీసుకొని వేరే బ్లౌజ్ కి బ్లౌజ్ మిస్ మ్యాచ్ చేయొచ్చు అన్నట్టు, బట్ కుదరలేదు, ఏది సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా అందుకే దీని క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను. 2 సేమ్ కలర్ అయితే తెలియదు కదా, అందుకే ఇంకా బ్లౌజ్ కి అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టించాను గోల్డెన్ కలర్ తో క్లాత్ తీసుకొని. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా బుట్ట చేతులు పెట్టి బుట్ట వరకు ఒకటి, అండ్ ఇక్కడ లేస్ కి ఇలా వేయించాను అనమాట. నేను అదే మా టైలర్ ఈ లేస్ కూడా వేద్దామన్నారు ఇక్కడ హ్యాండ్స్ కి. ఇంకా పాప చిన్నది కదా కొంచెం క్రాంకీ అవుతుందేమో, హెవీ కూడా అవుతుందండి అన్నట్టు నేను వేయించలేదు. ఇలా అయితే డిజైన్ పెట్టించాను. అండ్ మమ్మీ ఏంటి దానికి ముందే చీరపిచ్చి కదా, ఒక ఓని తీసుకురా మనం లంగా ఓని లాగా వేద్దామంటే ఇంకా మళ్ళీ ఒక 700 పెట్టి ఓని తీసుకున్నాను. గోల్డ్ లో ఇంకా గోల్డ్ తప్ప ఇంకేం మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇంకా గోల్డే తీసుకున్నాను. సో ఇదనమాట లాస్ట్ అవుట్ఫిట్. ఇంకోటి ఉంది చూపిస్తాను, ఇంకొక అవుట్ఫిట్ ఉంది. ఇది వచ్చేసి ఈ దసరా అనమాట లక్కీ అవుట్ఫిట్. దసరా కాదు, బతుకమ్మ రోజు వేసుకోవడానికి ఇంత పెద్ద అవుట్ఫిట్ అనమాట. నేనేమో సరే బెనారసి వేసుకున్నాను. ఇది కూడా బెనారసి అంటారు అనుకుంటా, క్లాత్ తెలీదు. అండ్ లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. కొంచెం వెనక నుంచి కనిపిస్తుంది ఇక్కడ. ఇది అయితే మేము మొన్న సమ్మర్ లో అన్నయ్య పెళ్ళయ్యాక టూర్ వెళ్ళామన్నమాట. అరుణాచలము, కాణిపాకము, శ్రీశైలము, తిరుపతి, ఇంకా ఇంకేంటి మహానంది, ఇలా ఒక
5 ప్లేసెస్ అయితే వెళ్ళాము. అయితే లాస్ట్ తిరుపతి వెళ్ళాం అనమాట. అయితే అప్పుడు కొంచెం ముసురు పట్టింది, వర్షం పడింది అనమాట. మేము అన్ని బ్యాగ్స్, బట్టల బ్యాగ్స్ అంతా వ్యాన్ పైన పెట్టాము. ఆ ముసురుకి అనేది బట్టలన్నీ తడిచిపోయాయి అనమాట. ఇంకా తిరుపతిలోకి అవుట్ఫిట్స్ ఎక్కువనే ఉన్నాయి, ఒక 2-3 ఎక్కువనే పెట్టుకున్నాను తనకి. పిల్లలు కదా కొంచెం ఏమన్నా గలీజేస్తారేమో అన్నట్టు. బట్ అవన్నీ తడిచిపోయాయి అనమాట. నేనంటే ఎలాగో వేసుకుంటాను కదా, అది పచ్చి బట్టలు వేసుకోలేదు కదా. ఇంకా తిరుపతిలోనే ఈ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాము. ఈ కలర్ లేదని, ఇది కొంచెం మీ క్రీమ్ కలర్ కనిపిస్తుంది కానీ క్రీమ్ కలర్ కాదు, కొంచెం ఏమంటారు ఈ మధ్య రోజ్ గోల్డ్ కలర్ అనమాట. అది పర్లేదు, బాగుంది. డైలీ వేర్ ఆ రోజు వేసేసి ఇంకా డైలీ వేర్ యూజ్ చేసేస్తున్నాను. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? మిడిల్లో చెప్పాను కదా కొన్ని డ్రెస్సెస్ మా ఇంట్లో, కొన్ని డ్రెస్సెస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయని. సో ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను, చిన్న చెకప్ ఉందని. సో ఇంకా లక్కీవి కూడా ఒక 2-3-4 ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. అవి చూపించేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఎల్లో అవుట్ఫిట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, మంచి గాగ్రా చోలీలాగా. ఇది బాటమ్, ఇది టాప్ అండ్ చున్నీ వచ్చింది దుపట్టా. మనకి చాలా ఇష్టము, కాకపోతే కొంచెం పైకి అయింది ఇప్పుడు. ఇది వచ్చేసి మమతక వాళ్ళ తమ్ముడు పెళ్లికి తీసుకున్నాం అనమాట, రిసెప్షన్ లో వేసాం. ఇది ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఇంక్లూడ్ చేస్తాను. ఇలా ఉంటుంది అనమాట, మంచి లెమన్ ఎల్లో, మంచిగా ఉంటుంది. ఇది ఫొటోస్ నేను పక్కన యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఇది కూడా బాగుంటది, దీనికి కూడా చున్నీ వచ్చింది, చున్నీతో పాటు బెల్ట్ కూడా వచ్చింది అనమాట. ఇదొకటి యాక్చువల్లీ రెండిట్లో ఏదో తెలీదు, ఒకటేమో ఇలా వర్క్ వచ్చేసింది అండ్ ఒకటేమో ప్లెయిన్ గా వచ్చింది. నాకు తెలిసి ఇది అనుకుంటున్నాను, ప్లెయిన్దే. 2 వచ్చాయి, మేబీ వేరే డ్రెస్ది మా లక్కీ అవుట్ఫిట్ లో వచ్చిందేమో. సో ఇలా అయితే ఉంటుంది అనమాట డ్రెస్. ఫొటోస్ నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సో వచ్చేసి ఇది ఒకటి సెకండ్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది లక్కీ 3rd బర్త్డేది అనమాట. ఇది లక్కీ 3rd బర్త్డేది, బాగుంది కదా. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి అనమాట, కొంచెం మోడల్ గా ఉంది. ఇలా వచ్చింది హ్యాండ్స్, టాక్ అంతా ఇలా వచ్చింది, బాగుంటది ఇది కూడా. అండ్ ఇప్పుడు 4th వచ్చేసి లక్కీ లేగా డ్రెస్ చూపిద్దాం, కొంచెం బ్యాక్ వెళ్ళి. ఇది అనమాట, ఇది మొన్ననే తీసుకున్నాము. మొన్న ఎప్పుడో ఒక 4 months అవుతుంది తీసుకొని, బట్ మొన్న న్యూ ఇయర్ రోజు వేసాను అనమాట. అక్కడ ప్యాంట్ కూడా మంచి డిజైన్ వచ్చేసి ఉంటుంది. అండ్ దీంతో పాటు బుల్లి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, దీనికోసమే తీసుకుందాం అనమాట. మళ్ళీ ఈరోజు పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట, ఆ బ్లాగ్ కూడా వస్తుంది, ఫుల్ బ్లాగ్. అండ్ ఇది దాని తర్వాత వస్తుంది. సో ఇదన్నమాట వీడియో. ఇంకా కొన్ని అవుట్ఫిట్స్ మమ్మీ వారి ఇంటి దగ్గర ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళాక అవి కూడా వీడియో తీసి నేను ఈ వీడియోకి అటాచ్ చేసేసి ఇంకా అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట. ఇంకా నావి రీసెంట్వి పట్టు సారీ కలెక్షన్ కూడా ఉంది, అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి మంచి రీచ్ ఇచ్చేసేయండి, అది కూడా చేసేస్తాను త్వరలోనే. సో సీ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.